మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కార్యక్రమాల్లో ఈ రోజున ఆకస్మికమైన ప్రయాణాలు కానీ, అనుకోని విషయాలలో అనుకోని ఆటంకాల వల్ల ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశాలు లాంటివి కానీ ఉండే పరిస్థితులు లాంటివి ఒకటి మనం ఈ రోజున గమనించవచ్చు. అలాగే దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలలో కానీ ఆహార స్వీకరణ, అంటే కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఆహార స్వీకరణ విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మానసిక చికాకుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఈ వృషభ రాశి వాళ్ళు చేసే కార్యక్రమాలలో ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. అలాగే దాంతోపాటుగా సంఘంలో వ్యక్తులతో మీరు ఏదన్నా లీగల్ వ్యవహారాలు కానీ, అలాగే దాంతోపాటుగా ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాల గురించి మీరు మాట్లాడడానికి చేసే కార్యక్రమాలకు సంబంధించిన కూడా ఈ రోజున వాటికి కూడా కొంతవరకు అవకాశాలు లాంటివి మొదటిగా కనబడుతున్నాయి. అలాగే వాటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఏంటంటే ఆలోచనలలో మాత్రం క్లారిటీ అనేది ఉండాలి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత అంటే వృత్తికి సంబంధించి కావచ్చు, అలాగే ఏదైనా రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆలోచనలు అనేవి అధికం చేస్తారు. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలలో లోన్లు మొదలైన వాటి గురించి ఆలోచనలు చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో లోన్ తీసుకొని ఏదైనా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలని తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంతవరకు సామాన్యమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఒకటి ఉంది. వృత్తిపరమైన విషయాల్లో కానీ, శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాల్లో కానీ, పోటీల్లో నెగ్గడానికి చేసే కార్యక్రమాల్లో కానీ కొంత ఎక్కువ శాతం కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేయడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలలో ప్రశాంతత అనేది కొంతవరకు తగ్గుతుంది. అదే పనిగా వచ్చిన ఆలోచన పదే పదే రావడం, ఆ ఆలోచనలని నియంత్రించుకునే పరిస్థితిలో కొంత స్థిమితం తక్కువ అవ్వడం, దానివల్ల ఆత్మవిశ్వాసం తగ్గడం, ఇతరులతో కంపేర్ చేసుకొని ఈ పాటికి ఇలా చేసుకుంటే ఇలా చేసుకుని ఉండే పరిస్థితి వచ్చేది కదా అనుకునే ఆలోచనలతో సమయాన్ని వృధా చేసుకునే పరిస్థితులు, దానివల్ల హృదయాందోళన, పనులు ముందుకెళ్ళడంలో ఏదో రకమైన ఇది ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శాతం కృషి చేస్తారు. గృహానికి సంబంధించిన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. గృహ వాతావరణం కొంత అసౌకర్యంగా ఉండడం, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంతవరకు తగ్గడం, ఆ రీత్యా కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం, ఆ విషయంలో తల్లిదండ్రులు ఏదైనా సలహా ఇవ్వబోయినా కూడా ఆ విషయంలో కొంత మీరు ఇదిగా ప్రవర్తించడం బట్టి ఉద్వేగాలకి ఉద్రేకాలకి లోనవ్వడం వల్ల కుటుంబ సంబంధమైన విషయాలలో, గృహ వాతావరణంలో అసంతృప్తి ఏర్పడే పరిస్థితుల రీత్యా తగినంత వరకు వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. పెద్దలు చెప్తున్న విషయాన్ని వినాలి. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదన్నా సాధించాలి అని ఏదైతే విషయంలో ఆలోచిస్తున్నారో ఆ విషయంలో కొంత నాయకత్వ లక్షణాలు, స్థిమితం, స్థిరత్వం, ఉద్వేగాలు మొదలైనవి చాలా ఎక్కువగా ఉంటాయి. మొదటి పాయింట్. అయినప్పటికీ కూడా ఏదైనా ఎదురు చూస్తున్న విషయాలలో మీ యొక్క లక్ష్యాలు ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా చేసే ప్రయత్నాలని అధికంగా చేస్తారు. వ్యక్తుల సహకారం అనేది ఏర్పడుతుంది. దాంతో అనుకున్న పనులు సాధిస్తారు. ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకుంటారు. అలాగే ఆశయ సిద్ధితో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో కొంత శక్తి, ఉత్సాహం పెరిగినప్పటికీ కూడా ఉద్వేగాలని, కోపాన్ని నియంత్రించుకోవాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ఈ రోజున విషయాలు, అంటే మాటలు కుటుంబ సభ్యులతో మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా, ముఖ్యంగా మీ యొక్క కెరీర్, అంటే మీ వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యక్తులతో, సాటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా అనవసరమైన, అంటే అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్త పడాలి మొట్టమొదటిగా. ఎందుకంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ, ఆలోచనలు కానీ,
ఆర్థిక విషయాలు కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం కొంతవరకు తక్కువగా ఉండడం ఒకటి. రెండోది, ఏది మాట్లాడినా అపార్థాలకు దారితీసే అవకాశం ఉన్న రీత్యా 1-4 సార్లు ఆలోచించుకుని మాట్లాడే పరిస్థితి రావడం, కుటుంబ సభ్యులతో కావచ్చు, మీ యొక్క ఆత్మీయులతో, ముఖ్యంగా వృత్తిపరమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అపార్థాలకి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు కొంత లో ప్రొఫైల్, అంటే కొంత ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. పైకి ఏది మాట్లాడినా కూడా లోపల తెలియని కంగారు, ఈ పని చేయగలనా లేదా అనే ఉద్దేశం, చేయగలరు అని మీకు తెలిసినా కూడా చేయలేనేమో అని మీ మీద మీరు కొన్నిసార్లు తక్కువ అంచనా వేసుకునే పరిస్థితులు లాంటివి. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, లేకపోతే పెద్దలు, ముఖ్యంగా పెద్దలు, గురువులు, తండ్రి మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునే విషయంలో కానీ ముందుకు వెళ్ళేటప్పుడు కొంత అనుకోని ఆటంకాలు లాంటివి ఎదుర్కోవడం కానీ, లేకపోతే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు కూడా తమ మీద కొంతవరకు నమ్మకం తగ్గే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి ఒక కోణంలో మీ మీద మీరు ఎలాగన్నా సాధించగలనేమో అని మరీ ఇంకో కోణంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. కనుక తప్పనిసరిగా పాజిటివ్గానే అనుకున్న పనులు సాధించగలరు. మనసులో కోరికలు నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఎక్కువ శాతం ముఖ్యమైన విషయాల్లో ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. రుణాలు తీసుకునైనా సరే ఖర్చులు చేయడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, అలాగే పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లీగల్ వ్యవహారాల్లో కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. అలాగే సంతాన సంబంధమైన విషయాల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. సంతానం యొక్క అభివృద్ధి కొరకు, స్థిరాస్తుల విషయంలోనూ వాటి కొరకు కూడా కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం, అంటే కొన్ని రుణాలు తీసుకొని స్థిరాస్తులు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ మకర రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా వీళ్ళకి ఏంటంటే ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఏదైనా పెద్దల యొక్క ఆశీస్సులు అనేవి లభ్యమవుతాయి. తండ్రి మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా మీరు ఏదైనా కార్యక్రమాలు చేయడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి అవాంతరాలు లాంటివి ఏర్పడినా కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు పెడతారు. దూర ప్రదేశాల నుంచి అనుకున్న విషయాల్లో మీకు వర్తమానాలు అందుతాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అన్నదమ్ముల సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది రోజు? వృత్తికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీ తోబుట్టువులతో కానీ, వృత్తి చేసే ప్రదేశాల్లో మీ యొక్క ఉన్నత స్థాయి అధికారులతో కానీ, లేకపోతే మీ పై అధికారులతో కానీ ఆకస్మికంగా ఇబ్బందులు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. మాట పట్టింపులకి దూరంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. పరుష వాక్యాలు, అంటే కోపంగా మాటలతో ఇబ్బంది పడకుండా, ఇతరులతో మాట పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. వాహనాలు నడిపేటప్పుడు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, ముఖ్యంగా తోబుట్టువులతో కానీ అన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తూ మాట పట్టింపులు లేకుండా ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది రోజు? ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలు అనే విషయంలో కానీ, తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, రావాల్సిన బెనిఫిట్స్, ఇలాంటి వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, ఆల్రెడీ మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్, చేద్దామనుకుంటున్న ఇన్వెస్ట్మెంట్స్, వీటికి సంబంధించిన విషయాల్లో చర్చలు, సంతానానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకుంటున్న నిర్ణయాలలో మీకు సంతానానికి కొంత వైరుధ్యాలు రాకుండా ఆలోచనలలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అంటే మీ ఆలోచనలు, వాళ్ళ ఆలోచనలు సమన్వయపరుచుకునే విధానంలో కొంత లోటుపాట్లు లాంటివి వచ్చే అవకాశం ఉన్న రీత్యా అపార్థాలకి తావివ్వకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. కానీ ఉద్వేగాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ముఖ్యమైన విషయాలు పోస్ట్పోన్ అవుతూ ముందుకు వెళ్ళడం వల్ల కూడా కొంత స్టామినా తగ్గుతుంది. కాబట్టి సోషల్ రిలేషన్స్లో కానీ, అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ, వ్యాపార వ్యవహారాల్లో కానీ, ముఖ్యమైన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.